భారతీయ రైల్వే అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే ఆధునికీకరణకు ప్రణాళికలు రచించడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్తోంది. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో నడిచిన రైళ్లు, ఆ తరువాత డీజిల్, ఇప్పుడు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ రైళ్లుగా రూపాంతరం చెందాయి. ఆ తరువాత ఆధునిక హంగులు జోడిస్తూ వందే భారత్ పట్టాలెక్కించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేస్తోంది. ఒకవైపు బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్లాన్ రెడీ చేస్తూనే మరోవైపు హైడ్రోజన్ రైలును తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది 1200 హార్స్ పవర్తో నడవనుంది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైలు ఇంజన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యము 500 నుండి 600 హెచ్పీఎస్ మధ్య ఉంటుంది. భారత్ మాత్రం 1200 హెచ్పీఎస్ 140 కేఎంఎస్తో అబ్బురపరిచింది. కాగా హైడ్రోజన్ రైళ్లను ప్రపంచం ఫ్యూచర్గా భావిస్తోంది. కాలుష్యాన్ని నివారించి జీరో ఎమిషన్ టార్గెట్ సాధించాలంటే ఈ కొత్త ఆవిష్కరణలు తప్పనిసరి. ఈ రైల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉండే ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి చేసే కరెంటుతో ఈ ఇంజన్లు నడుస్తాయి. బై ప్రొడక్ట్గా పొగకు బదులు పరిసరాలకు హాని కలిగించని నీటి ఆవిరి విడుదలవుతుంది. ఇవి ఎలక్ట్రిఫికేషన్ లేని ట్రాకుల్లోనూ నడుస్తాయి. పైగా వీటికి డీజిల్, వైరింగ్ కూడా అవసరం లేకపోవడంతో ప్రభుత్వానికి చాలా డబ్బులు ఆదా అవుతాయి. మరోవైపు కాలుష్యం నివారించబడుతుంది.